నా పేరు రేవెల్ల విజయ. రవీంద్ర. ఇజ్రాయెల్ పోయిండు. అవసర నిమిత్తమై ఆడ పని చేసటానికి కోసం పోయిండు. మాకు ఇల్లు గడుస్తలేదు ఇక్కడ అని చెప్పి పోయిండ్రు. అక్కడ పని చేసుకుంటా పార్ట్ టైం పార్ట్ టైం పని చేసుకుంటూ ఉన్నారు. టూర్ టూరిస్ట్ విజా మీద పోయిండ్రు. మాకు ఆదివారం సాయంత్రం ఫోన్ చేసిండు, మాట్లాడిండు. అందరితో బాగానే ఉన్నా అని చెప్పి అన్నాడు. కొంచెం హెల్త్ మంచిగా లేదని హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటుండను. అంటే బాంబులు పడుతున్నాయని అండర్ గ్రౌండ్‌లా కిందికి ఉంచిండ్రంట. ఇక వేరే మందిని తీసుకుపోయిండ్రు. ఈయన అక్కడ ఒకడే ఉన్నాడట. ఆ బాంబులు పడేసరికి ఆ బాంబుల శబ్దానికి ఆయన ప్రాణాలు వదిలేసి డెడ్ బాడీని మాకు తొందరగా పంపియాలని మా విజ్ఞప్తి. నా పేరు ఆకాంక్ష. మా నాన్న రవీందర్ ఇజ్రాయెల్ ఎళ్లారు 2 ఇయర్స్ బ్యాక్. ఇంట్లో పరిస్థితి ఎళ్ళడం లేదని ఇజ్రాయెల్ ఎళ్లి పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటే ఉండేవారు. ఎళ్ళినప్పటి నుండి ఇప్పటికి 3, 4 సార్లు హెల్త్ ప్రాబ్లమ్సే వచ్చాయి అక్కడ కంట్రీ వల్ల. ఎప్పుడు చూసినా వారే జరుగుతుండేది. ఎప్పుడు చూసినా గానీ హాస్పిటల్‌లోనే ఉండేవారు ఆ వార్ వల్ల. ఈ మధ్య కొంచెం హెల్త్ బాలేక హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. రికవర్ అయ్యారు. రికవర్ అయినాక అక్కడ వార్ జరుగుతుందని బంకర్స్‌లోకి తీసుకెళ్లారు అందరిని. అయితే అందరిని తీసుకెళ్లారు గానీ అందరిని డొనేషన్ వచ్చిందని మళ్ళీ పైకి తీసుకెళ్లారట. నాన్ననొక్కరినే బంకర్‌లో అట్లనే వదిలేసారంట. మాకు ముందు రోజు ఫోన్ చేసి చెప్పాడు. నేను బానే ఉన్నా, అంతా బానే ఉంది. కానీ ఇక్కడ వార్ జరుగుతుందని నాకు బాగా భయమైతుంది. ఆ భయంకే నాకు చేతులు, కాళ్ళు ఆడట్లేదు అని చెప్పిండు. ముందు రోజు మాట్లాడిండు మాతో మంచిగానే మొత్తం క్యూర్ అయిపోయిండసలు. కానీ మళ్ళీ మార్నింగ్ వరకు మాకు నాన్న ఇట్లా లేరని చెప్పారు. ఆ వార్‌కే, ఆ సౌండ్‌కే అట్లా అయింది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా నాన్నని తీసుకురావాలని గవర్నమెంట్‌ని అడుగుతున్నాము. మా తమ్ముడికి మాటలు రావు, చెవులు వినిపియవు. అసలు మాకు ఇంట్లో పెద్ద దిక్కు అనేది మా నాన్న ఒక్కరే. కొంచెం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా నాన్న బాడీని తీసుకురావాలని కోరుకుంటున్నాం.